నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ మనకి ఏపీపీఎస్సీ నుండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను ఆ పోస్టుల నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలియజేశాను. ఇక ఈ వీడియోలో ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు స్కీమ్ ఆర్ సిలబస్ ఫర్ ది పోస్ట్స్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్ అని కనపడుతుంది. ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్లో ఉంటుందో మెన్షన్ చేశారు. అంటే మనకి ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని మార్కులు కేటాయిస్తారో మెన్షన్ చేశారు. ఇది చూసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1లో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 నిమిషాల సమయం అంటే 2.5 గంటల సమయం ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. ఇక పేపర్ 2లో మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 నిమిషాలు అంటే 2.5 గంటల సమయం. మ్యాక్సిమం మార్కులు చూసుకుంటే 150 మార్కులు. టోటల్గా మనకి 300 మార్కులకి ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్క్ అనేది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక సిలబస్ అయితే చూద్దాం. ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది పేపర్ 1. ఇందులో చూసుకుంటే మనకి ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, మనకి ఏవైతే సంఘటనలు ఉంటాయో నేషనల్గా ఇంటర్నేషనల్ వైడ్గా వాటికి సంబంధించి ఉంటాయి. తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో మనకి అంతర్జాతీయంగా, జాతీయంగా, రీజనల్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటాయి కరెంట్ అఫైర్స్. తర్వాత జనరల్ సైన్స్ అనేది మనకి డే టు డే లైఫ్లో కాంటెంపరీగా డెవలప్మెంట్కి అంటే సైన్స్కి, టెక్నాలజీ డెవలప్మెంట్కి ఏ విధంగా యూస్ అవుతుందో అడుగుతున్నారు. తర్వాత మనకి సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, మనకి సోషో ఎకనామిక్ అనేది, పొలిటికల్ హిస్టరీ అనేది మోడర్న్ ఇండియా అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకి ఏ విధంగా ఉంది, అది ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ మనకి ఇండియన్ పొలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూటల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్, రిఫార్మర్స్ అండ్ ఈ గవర్నెన్స్ విత్ స్పెసిఫిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉంది అంటే పరిపాలన, తర్వాత కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయంటే రాజ్యాంగానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయి, పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రిఫార్మర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఈ గవర్నెన్స్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తుంది. అదేవిధంగా ఏవైతే కాన్స్టిట్యూట్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయని చెప్పి అడగడం జరిగింది. తర్వాత మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో ఏ విధంగా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పి ఉంది. ఇక నెక్స్ట్ మనకి ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా, సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. మనకి జోగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రం, ఫిజికల్ జోగ్రఫీ ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి ఏవైతే ఫిజికల్ బౌండరీసు, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ఏవైతే రివర్సు, ఫారెస్ట్ ఏరియాస్ ఇవైతే ఉన్నాయో, అదేవిధంగా డిజర్ట్ ఏరియాస్ వీటికి సంబంధించి అయితే ఉంటాయి. అదేవిధంగా ఇండియాని ఒక సబ్ కాంటినెంట్గా అంటే ఉపఖండంగా ఏ కారణాల చేత పిలుస్తున్నారని కూడా అడుగుతారు. దానితో పాటు మనకి ఇది ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చూపిస్తుందో కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, దీనికి సంబంధించి మనకి టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మీరు సపరేట్గా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సోర్స్ అయితే ఉంది. అక్కడైతే మనకి ప్రాపర్గా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉన్నాయి. అక్కడి నుంచి ఆల్రెడీ వస్తాయని చెప్పి మనకి చాలా బుక్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఏబిపిఎస్సికి సంబంధించి, అదైతే మీరు చూడండి. తర్వాత మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్స్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పరిరక్షణ అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ. ఇక నెక్స్ట్ మనకి లాజికల్ రీజనింగ్, అనలిటిక్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మనకి ఏదైతే లాజికల్ రీజనింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించి అడుగుతున్నారు. ఇందులో మనకి డేటా అనాలిసిస్, ట్రిబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇవి తెలుగులో చెప్పినా కానీ వీటి నేమ్స్ అయితే సేమ్ యాస్టీస్ ఇవే విధంగా ఉంటాయి, ఎందుకంటే ఇది మనకి లాజికల్ రీజనింగ్. ఇక నెక్స్ట్ మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అడగడం జరుగుతుంది. బైఫర్కేషన్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేవి 2 సపరేట్ స్టేట్లుగా అయితే డివైడ్ అయిపోయాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే పరిపాలన పరంగా, ఎకనామికల్గా, సోషల్గా అంటే సామాజికంగా, కల్చరల్గా అంటే సాంస్కృతికంగా, పొలిటికల్గా అంటే రాజకీయంగా, లీగల్గా ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ చేసింది అంటే ఎటువంటి రూల్స్ అనేవి తీసుకొచ్చింది. ఈ రూల్స్ అనేవి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి స్ట్రగుల్స్ అంటే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిందని చెప్పి
ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇదే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో లాస్ట్. ఇక నెక్స్ట్ మనకి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది పేపర్ 2లో ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇందులో చూసుకుంటే మనకి ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకి విద్యకు సంబంధించి ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో దానికి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఇందులో మనకి చూసుకుంటే న్యాచురల్ అంటే దేనైతే విద్యకి సంబంధించిన స్వభావం ఉందో దానికి సంబంధించి, స్కోప్ అంటే విద్యకి సంబంధించిన పరిధి, వీటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. అదేవిధంగా కల్చర్కి సంబంధించి సోషల్ చేంజ్ అనేది విద్యలో ఏ విధంగా ఉంటుందో వీటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. మోడర్నైజేషన్ ఎడ్యుకేషన్కి, ఓల్డ్ ఎడ్యుకేషన్కి, ఆపర్చునిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఏంటి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఏంటి, వీటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. అదైతే చూసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ, దానికి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఇందులో చూసుకుంటే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, రిలేషన్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, మనకి విద్య మనోవిజ్ఞాన శాస్త్రం అయితే అనొచ్చు. మనకి విద్యకి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీకి ఎటువంటి రిలేషన్ అయితే ఉంది, అదేవిధంగా ఎటువంటి స్వభావము, ఎటువంటి పరిధి అనేది మనకి విద్యకి సైకాలజీకి అయితే ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎటువంటి మెథడ్స్ అనేవి ఎడ్యుకేషనల్లో సైకాలజీకి సంబంధించి యూజ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ అడుగుతుంది జరుగుతుంది. తర్వాత మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం సంబంధించి అయితే ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు. ఇందులో మనకి అడాలసెన్స్ అండ్ ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు. మనకి అడాలసెన్స్ అంటే కౌమార విద్య, వీటికి సంబంధించి అయితే ఉంటాయి. అవి అయితే చూసుకోవచ్చు. కౌమార విద్య, వయోజన విద్య వీటైతే ఉంటాయి, ఇవి అయితే చూడొచ్చు. తర్వాత మనకి లెర్నింగ్ అంటే అభ్యసనం, దీనికి సంబంధించి నేచర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన స్వభావం, తర్వాత అభ్యసనంకి సంబంధించిన థీరీస్ అంటే అభ్యసనం ప్రభావం చేసేది, మనకి క్లాస్ రూమ్లో లెర్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, లెర్నింగ్ మోటివేషన్ అంటే అభ్యసనకు సంబంధించి మోటివేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, వేరియస్ మెథడ్స్ ఆఫ్ మోటివేషన్, మోటివేషన్ అంటే ప్రేరణ, ఏ విధంగా వేరియస్ మెథడ్స్లో ప్రేరణ అనేది చేస్తారని చెప్పి అడగడం జరుగుతుంది లెర్నింగ్లో. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, మనకి ఏదైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వ్యక్తిగత వైఖరులు ఉంటాయో దానికి సంబంధించి, అసెస్మెంట్ అంటే మనకి చూసుకుంటే క్యాలిక్యులేషన్ అనుకోవచ్చు లేదా అసైన్మెంట్ అనుకోవచ్చు. తెలుగులో అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుందని, ఏదైతే అసెస్మెంట్ ఉంటుందో దానికి సంబంధించి అయితే ఉంటాయి, అంటే వ్యక్తిగత వైఖరులకు సంబంధించి గట్రా ఉంటాయి. తర్వాత మనకి స్టాటిస్టిక్స్ అంటే మీకు తెలుసు, సాంఖ్యిక శాస్త్రం అయితే అనుకోవచ్చు, దీనికి సంబంధించి అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి మెజర్స్ ఆఫ్ వేరియటిలిటీ, తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, వీటికి సంబంధించి అయితే ఉంటాయి. తర్వాత మనకి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ట్రెండ్స్కి సంబంధించి అయితే ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతాయి. వీటికి సంబంధించిన బుక్స్ అనేవి మనకి 1 or 2 వీక్స్లో మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఏదైతే పేపర్ 2 ఉందో ఇది మీకు జనరల్గా ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యారో వారికైతే ఇది కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ఏదైతే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉందో అందులో చాలా అయితే ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే బాగా అయితే యూస్ అవుతుంది, అంటే వాళ్ళు ఆల్రెడీ దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సిలబస్లో నాకు అర్థమైన మేరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఒకవేళ నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటే, ఏ విధంగా నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏదైతే మీరు సిలబస్ చూసారో దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు మరిన్ని వివరాలు అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.